భయంకరమైన మనిషి. అతను పెద్ద వ్యక్తి అనమాట. అందరూ చాలా భయంకరంగా గౌరవింతారు ఆయన్ని. ఆ ఉన్నత పరుడు, ఆస్తిపరుడు. ఉన్నట్టుండి ఆయన ఎలాగ కృషించబడో తెలీదు. ఆ సాక్ష్యం చెప్తే నా కళ్ళంట నీరొచ్చినియి. ఒక జైల్‌లో 10 మంది పోలీసులు వాడిని కొడతా ఉంటుంటే చెప్పుకోలేని బాధ, చెప్పుకోలేని దుఃఖం. ఒక చిలువ ద్వారా ఒక మూల చిలువ ఉంటదండి ఆ గృహంలోను. ఆ చిలువ ద్వారా అలా చూత్తా పడిపోతే దేవుడు గొప్ప వెలుగుతారని ముట్టుపరిచి ఆ వెలుగు ఆ గృహమంతా వెలుగైపోయింది. అప్పుడు ఆయన అనుకున్నాడా నిజమైన సృష్టికర్త దేవుడు ఈయనేనా? లేతే నన్ను నమ్మిన దేవుడా అని ఆయన అనుకున్నాడంట. సూటిగా మాట్లాడుతున్నాడంట. నా కుమారుడా నేను నిన్ను రక్షించబడుతున్నాను. నువ్వు నన్ను వెంబడించావా అని సూటిగా మాట్లాడుతుంటే ఎక్కడి మాట, ఎక్కడి స్వరం ఇలా చుట్టూ చూస్తున్నాడు. ఆ స్వరం ఎక్కడ కాదు. దేవుని శిలువ ధరనే. ఆ శిలువ అంట భయంకరం వెలుగుతో వస్తున్నాడు. కళ్ళతో చూడలేకపోతున్నాడంట. పడిపోయి నీరసపడిపోయి. అప్పుడు అలా వచ్చి ఆయన మాట్లాడుతూ ఏమన్నా తెలిసినా, అన్నా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటని అడిగాడంట. దానికి సమాధానం ఏమన్నా తెలిసినా, నన్ను నమ్ముకున్న దేవుడితో మాట్లాడుతానని చెప్తున్నాడంట. నేను ఈ సాక్ష్యం విన్నాకన్నా నిజమైన సృష్టికర్త దేవుడిని నేను పుట్టుకతో మొదలుకునే యేసుప్రభువుని నమ్ముకున్న దేవుడిని నేనే నమ్మలేకపోయాను. ఈయన సాక్ష్యం చెప్తే ఇంత అద్భుతంగా ఉందంటే నిజంగా దేవుడు రక్షించబడతాడా? మనం విడుదల పొందుతామని నేను మనసులో అనుకుని ఆ రోజు శుక్రవారం మళ్ళీ శనివారం కూడా అయింది. శుక్రవారం ఆ రోజు మళ్ళీ ఇంకో సాక్ష్యం కూడా అది వెంటనే అయిపోయాను నేను. ఇంకో మాంత్రికుడి సాక్ష్యం. భయంకర నిగ్రహారకుడు, మనిషిని నిలబెట్టిచేస్తే కదలడం మనిషి. అలాంటి సాక్ష్యం చెప్తే నిజంగా నాలో నుంచి ఇంకా రగిలిందని ఆయన ప్రేమ ఇంకా ఆసక్తి పడుతుంది నాకు చర్చికి వెళ్ళడం. ఏమైనా సరే చర్చికి వెళ్తేనే నాకు మనశ్శాంతి ఉండదానికి మాలియా నుంచి చర్చికి వెళ్ళాలని ఎంత టైం పడుతుంది? ఒక గంట కదా, అరగంట పైన పడింది నాకు వెళ్తాను. ఎవరు నన్ను వెనక నుంచి కొట్టేసినట్టు, చేతులు కాల్చి లాగేసినట్టు, గుద్దేసినట్టు. చైతన్య వెనకాల ఉన్నాడు. వెళ్ళనట్లేదు. మెట్లు ఎక్కాలంటే అతనికి వెళ్ళాలి. ఆ మెట్లు కూడా ఎక్కడ కూడా నీరసం వచ్చేది. మెట్లు ఎక్కి కింద దిగేసరికి కాలు చేతులు ఆడతలేండి. నిజంగా చచ్చిపోతాను ఏంటి ఇక్కడ అని నాకు చాలా భయం వేసింది. ఏం జరుగుతుంది చదువులోకి వెళ్ళి చిన్న పాతి చేసుకున్నా కార్యం మానేసిపోతాడు అనుకున్నాను. ఇళ్ళని చిన్న పాతి చేశాను. తండ్రి ఈ చనిలోకి నేను వచ్చింది సాక్ష్యం ద్వారా నన్ను బలపరుస్తావా తిరుపతి అది నీ ఇష్టం. నేను నీ అందు విశ్వాసంతాను, నీ అందు భయపత్తి పడితేనే చిన్న ప్రార్థన ద్వారా చేసుకుంటే ఏమన్నా చర్చిలో కూర్చున్న నేను ఆరాధన ముగింపు ప్రార్థన దాకా అసలు కదలపోయినా నేను. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది అన్ని కనుక్కున్నాను. అదే క్వశ్చన్ లైఫ్లో చర్చిలో ఉంటా. అండ్ చర్చిలో నుంచి బయటకు వచ్చాక గాలి ఎగురుకున్నట్టుందండి నా శరీరం. చూసారా ఎంత గొప్ప ప్రేమనో. నేను ఒక సేవకుడికి చెప్పాను, ఆయన తెలుసునానికి, అన్న ఇలా జరిగింది, ఇది నేను లైఫ్లో ఫస్ట్ టైం చర్చ్లోకి వచ్చి రాకముందేమో నాకు భయంకర బలహీనత అయిపోయింది. చర్చ్లోకి వచ్చాక బయట అడుగు పెట్టాక నాలో నుంచి గొప్ప తేలిక అయిపోయింది. ఇది ఏంటి అద్భుతం ఏంటని మనోడు అయితే అన్నాను, నువ్వు ఇప్పటి నుంచి చర్చ్లోకి వస్తాను, ఇప్పుడు చర్చ్కి వెళ్ళదని ఇది ఫస్ట్ టైం అని చెప్పాను. అప్పుడు అన్నాడా దేవుడు నీ అందు ఉన్నాడు, నీ మాటలు ఆలకించాడు, ఆయన చిన్న పాత్రలు కూడా ఆలకించాడన్నా. ఇక మీద నమ్మకం ఉండని చెప్తే బాప్తిజం తీసుకోవటం కూడా 2 వారాలు 7 వారాల తర్వాత బాప్తిజం తీసుకుందాం అనుకున్నాను. 2 వారాల్లో అయిపోయినా నేను బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపడమని మనం పాటగా చెప్తే బాప్తిజం అంటే ఇదేంటని అడిగాను. నేను ఆల్రెడీ రక్షించబడ్డా కూడా దీంట్లో కూడా ఒక రకం ఉందంటే లేదు బాప్తిజం అంటే నీ పాపను కడగబడటం, ఆయన ఎందుకు నమ్మకం ఉండటం, ఆయన ద్వారా నువ్వు రక్షించబడమని ఆయన చెప్తే ఇది కూడా అలాగ ఉంటుందా అని నేను అనుకుంటే సరే అని బాప్తిజం అంటే ఏంటంటే మా ఊళ్ళో మొట్టమొదటి మా భార్యని అడిగాను. బాప్తిజం అంటారు పాస్టర్ గారు, బాప్తిజం అంటే ఎలా ఉంటుంది ఏంటో మరి తీసుకొని ఏంటంటే లేదు నువ్వు ఇప్పటికే భయంకర పాపంలో ఉన్నావో వద్దు, మళ్ళీ బాప్తిజం తీసుకొని మన పిల్లల చుట్టూ పాపం తగ్గుతుంది వద్దు అంటేనే. తర్వాత మా అమ్మని అడిగాను ఇదే మాట. మా అమ్మని అడిగితే వద్దురా బాబు బాప్తిజం అంటే ఏంటనుకున్నావో, ఎదురువాడి పట్ల పాపం చేయకూడదు, ఎదురువాడి పట్ల నువ్వు ఆపాసం ఉండకూడదు, ఎదురువాడి సొమ్ము నువ్వు ఆక్రమించకూడదు, ఎదురువాడి పట్ల నువ్వు దుర్మార్గం ఉండకూడదు అని చెప్తే బాప్తిజం అంటే ఇలా ఉంటుందా అని అనుకునే చర్యలు ఏం జరిగితేనే బాప్తిజం తీసుకుంటే రెడీ అయిపోతే ప్రార్థన చేసుకుంటే ప్రభా నేను నిజంగా నమ్ముతున్నాను, నేను నా దైవ కుమారుగా నమ్ముతున్నానని చిన్న ప్రార్థన చేసుకున్నానా. బాప్తిజం మునుగు ముందు ఇలా మునుగుతుంటేనా స్పష్టంగా చూస్తున్నాను ఆయన శిలువ నాకు నిజంగా వచ్చిందన్న తడ. ఏంటి ఇంత అద్భుతమైన ప్రేమ ఎలా ఉంటుంది ఏంటి అని అనుకుంటే తర్వాత క్రమంగా చంద్రుగా సంవత్సరం కూడా పరిచయం చేసింది. ఒక పాట స్టార్టింగ్ మొట్టమొదటి పాట నా పాట నజరేయుడి పాట. ఆ పాట ద్వారా నేను క్రమక్రమంగా ఎదగటం, తర్వాత బైబిల్ చదవటం, తర్వాత వాచ్యంలోకి వెళ్తాం, తర్వాత లైవ్లోకి వస్తాం. పాటలు పాడితే ఎంత గొప్ప ప్రేమ ఇది. సరే మరి మనం ముగించడానికి దేవుడు చిన్న జాతిని జీవితం చేసుకుందాం.